ఆ టైంలోనే ఇట్లా అది దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఏకైక ఇదేంటంటే వాళ్ళకి తెలిసిన ఏకైక విద్య ఈరోజు ఇది ఏది జరిగితే మన అగ్రికల్చర్ ఏదో ఒకటి ఇస్తుంది ఇమ్మీడియట్ వస్తుంది, ఫార్మర్స్ ఏదో ఇది వస్తుంది ఇమ్మీడియట్, వైఎస్ఆర్సీపీ ఏదైనా మూమెంట్ ఇమ్మీడియట్. మీడియా స్పేస్ ఎట్లా ఆక్యుపై చేయాలా, ఆ మీడియా స్పేస్లో ఇంకోటికి స్పేస్ లేకుండా ఎట్లా చేయాలా రాకుండా, లేదా ఇటు లాగినామనుకో ఇప్పుడు మేము ప్రచారం చేయాల్సింది రేపు మెడికల్ కాలేజ్ దీనికి జనం రండి ఓహో అని మేము పిలవాలి, దానికి సందు లేకుండా ఇట్లా కొట్టారనుకో ఈ దాడిని తట్టుకోలేక దీనికి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోవాలి. ఆ మేరకు వాళ్ళ అజెండా ప్రకారం డైవర్షన్ దీనికి ఉపయోగపడుతుంది. ఇంక ఇది మొత్తం ఇంత దిక్కుమాలిన ఆలోచన తప్ప వేరే దీంట్లో ఏమీ లేదు. కానీ ఆ దిక్కుమాలిన ఆలోచనకి దేవుడిని కూడా వాడుకోవడం అనేది డేంజరస్. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం తప్ప వేరే రాదు. అసభ్యంగా బిలో ది బెల్ట్ బూతులు మాట్లాడడం తప్ప వాళ్ళకి వేరే రాదు. వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి అట్లే ఉంటాయి, మా నాయకులు ఉద్దేశించి అట్లే ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సరే ఏదో తట్టుకుంటాం స్ట్రైట్ ఇదేని, ఎందుకంటే జనంలో అభిమానం ఉంది, జనం చూసుకుంటారు, జగన్ గారికి ఉన్న ఆదరణ అట్లే ఉందండి. కానీ మధ్యలో వీళ్ళు ఏం చేశారు, భక్తులు ఏం చేశారు, పైగా వాళ్ళ మనోభావాలు మేము దెబ్బతీసామని వాళ్ళను రకరకాలుగా నువ్వు తిన్న లడ్డు నిన్న ట్వీట్ చూస్తే అది ఖచ్చితంగా టీడీపీ ఆఫీసులో తయారైంది. 10-12 మంది పేరు మీద ఇంగ్లీష్లో ఒకే ట్వీట్ డిఫరెంట్, వాళ్ళు ఎవరు పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు కాదు, డిఫరెంట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళ పేరు మీద పెట్టి వచ్చిందంటే అది ఎక్కడ తయారై ఉంటుందండి? కామా ఫుల్ స్టాప్ దగ్గర ఒకే రకంగా వస్తే. సో నువ్వు వాళ్ళని పెట్టించి జనం మెదళ్ళలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు, నువ్వు కంక్లూజన్కు నువ్వు చెప్పేస్తున్నావు. అది 19-24 మధ్య మీరు తిన్న లడ్లు వాంతి చేసుకోండి, ఇప్పుడు ఏదేదో దాంట్లో ఏమేమి కల్తీ ఉందో గురించలేవండి, జంతువుల కొవ్వు వరకు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అది వినడానికి ఎట్లుంటుంది, ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది, అంత అన్యాయంగా ఉంటుంది. ఇది సామాన్య ప్రజలు దానికి గురి చేయడం భావ్యమా? అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. అది ఇంకా దానికి అట్లా పోతే ఎక్కడికో పోవాల్సి వస్తుంది. నేను అనేది ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆ వైపు ఇంకా అది అన్పార్డనబుల్. అంటే దాని ఓనర్షిప్ తీసుకునే లక్షణం కూడా లేదు. రెస్పాన్సిబిలిటీ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, కాశీబుగ్గలో జరిగిన దానికి అదేం వాళ్ళేం ఉలిక్కిపడి గుమ్మడికాయ భుజాలు తడుముకోవాల్సిన అవసరంలా, తప్పు జరిగింది ఏదో ఆడ యాక్షన్ తీసుకుని ఇక ముందు అటు జరగకుండా ఎట్లని ఆలోచించవచ్చు. ఫస్ట్ అన్న మాట ఏందండి, అది ప్రైవేట్ది మాది కాదు అంటే నువ్వు ఏది నాకు అర్థం కావట్లేదు. ప్రైవేట్ ఏంది, పబ్లిక్ ఏంది? పబ్లిక్ ఒక దగ్గర ఎక్కువ మంది చేరినప్పుడు అది ఎక్కడ చేరినా కూడా చూసుకునే బాధ్యత లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసే వీళ్ళది కదా, లేదా చెప్పిన తర్వాత రావాలి కదా, లేదా ఒక ఊర్లో ఇంటెలిజెన్స్ ఆ మాత్రం ఉండదా? ఒక 1000 మంది 2000 మంది ఒక దగ్గర చేరుతుంటే తెలియదా? అయినా సరే తప్పించుకునే ప్రయత్నం. సింహాచలంలో జరిగితే అది ఇంక ఊరుకో దోసిరి, తిరుపతిలో జరిగితే అసలు దాని గురించి ఏం పట్టించుకోలే. ఆయన పవన్ కళ్యాణ్ ఏమైనాడో తెలియదు, మొన్న కనపడలే, ఈరోజు వచ్చినాడు దీనికి ఎవరుకుంటా దీనికి రెడీగా వచ్చాడు. ఆ రోజు ఒక మాట స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేనా? ఆ రోజు సనాతన ధర్మం కనపడలేదా, అది చేయలేదా, ఆ రోజు రాలా? అంటే చెప్తున్నా కదా, వాళ్ళ దానికి సంబంధించినంత ఆ రోజు సైలెన్స్ పాటిస్తే ఒకవేళ అడ్డంగా దొరికినారనుకో 2 రోజులు సైలెంట్గా దాన్ని వేసిస్తారు, లేదా ఇంకోటి ఏదో పెద్ద దాంట్లో దొరికితే చిన్నది ఏదో చూపించి అటు మళ్ళీ ఇచ్చాలని చూస్తారు, లేకపోతే మా మీద ఏదైనా దొరుకుతుందేమో చూస్తారు, ఏదో ఒకటి చేసేసి